ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈజీగా కట్ చేయగలరు. ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం ఎలా కట్ చేయాలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని 1 మీటర్ వరకు తీసుకోండి. బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంటే 1.5 మీటర్ వరకు లైనింగ్ అవసరం ఉంటుందండి. ఫస్ట్ అయితే లైనింగ్ని తీసుకున్న తర్వాత మనం ముందు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి హుక్స్ ముందు వైపు ఉందా వెనక వైపు ఉందా అన్నది ఒక్కసారి క్లియర్గా చూసుకోండి. వెనక వైపు హుక్స్ ఉంటే మాత్రం ఓపెన్స్ ఉన్నది మన వైపు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఓపెన్స్ ఉన్నది మన వైపు వేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని కటింగ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రంట్ సైడ్ హుక్స్ ఉంటే బ్యాక్ సైడ్ క్లోజ్ ఉన్నది వేసేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్స్ ఉన్నది నా వైపున వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోమన్నారు. ఆది బ్లౌజ్తోనే కొలతలు మొత్తం కూడా చూపిస్తాను. వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పట్టమన్నారు. అందుకని చెప్పేసి 1 ఇంచ్ అనేది కిందికే ఫస్టే లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా పొడవు ఎంత వచ్చిందో షోల్డర్ దగ్గర పట్టేసుకొని పొడవు మొత్తం కూడా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక నడుము లూజు ఎంత ఉందో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. లేదంటే టేప్తో కూడా మొత్తం మెజర్మెంట్ తీసుకొని 4 భాగాల కింద చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పట్టేసి అందులో సగానికి అంటే వెనక భాగం ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక దాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకోండి. సరిపోతుంది నడుము లూజు. ఆది బ్లౌజ్తో కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. అదేవిధంగా మెజర్మెంట్స్తో కూడా ఈజీగా కట్ చేయొచ్చు. మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలనేది మన ఛానల్ ఇంకో వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలా కట్ చేసిన తర్వాత సైడ్ కుట్లు ఉంటాయి కదా, ఆ సైడ్ కుట్ల దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక వెనక భాగం మనకి ఇలా పరిచేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఇలా కోల్చేసుకొని వచ్చిన దాన్ని సగానికి మార్కింగ్ చేసి లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 1.5 ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక ఇది మొత్తం ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఆది బ్లౌజ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పరిచేసుకొని డైరెక్ట్ డ్రా చేసుకోవడం అండి. చాలా ఈజీ ఆది బ్లౌజ్తో కూడా కట్ చేయడం. ఇలా వెనక నెక్ అనేది పరిచేసుకోండి. ఇలా పరిచేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి. చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఖర్చు కోసం వదిలేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ దగ్గర కొద్దిగా డీప్ ఎక్కువగా ఉంది, షోల్డర్ దగ్గర డీప్ తక్కువగా ఉంది. అది ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్ అనేది. చేసుకున్నాక చంక డౌన్ ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా కూడా పరుచుకొని డైరెక్ట్ కూడా చూసుకోవచ్చు, లేదంటే ఇంకొక వేరేలాగా లైన్ డ్రా చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకున్నా కూడా ఈజీగానే అయిపోతుందండి. ఇలా లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. మనకు చంక దగ్గర అడ్జస్ట్ అవ్వకుంటే ఇంకా కొద్దిగా లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తోని అలా పరిచేసాను. అలా మనకు సెట్ కాకుంటే మళ్ళీ ఇంకో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ పరిచేసుకొని చెక్ చేయొచ్చు, లేదంటే టేప్తో కూడా పట్టేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 విధాలుగా చూపించాను. మనకి అడ్జస్ట్ అయితే ఓకే. అడ్జస్ట్ అవ్వకుంటే 1/2 ఇంచ్ అనేది కిందికి ఎక్కువగా తీసేసుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకొని మళ్ళీ కోల్ చేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర అడ్జస్ట్ అవ్వకుంటే మాత్రం కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ, అంటే మనకి ఎంత లూజ్ వచ్చిందో దాన్ని బట్టి కొద్దిగా కిందికి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సారి లైన్ డ్రా చేసాం కదా, అది కరెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా డ్రా చేయండి, అంతే. వెనక భాగం కట్ చేయడం చాలా ఈజీ అండి. తర్వాత వెనక డాట్స్ వచ్చేసి పొడవు 4 ఇంచులు పెట్టేసుకొని ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వస్తుందో దాట్
సెట్ చేసుకొని పెట్టేసుకోండి. అలా కాకుండా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి మధ్యలో వచ్చే విధంగా కూడా డైరెక్ట్ డాట్ కూడా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఈజీగా అయిపోతుంది కటింగ్. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఆది బ్లౌజ్తో. నెక్స్ట్ మెజర్మెంట్స్తో కూడా కటింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది అని చెప్పాను కదా, ఒకసారి ఆ వీడియో చూడండి. మెజర్మెంట్స్తో ఎలా తీసుకోవాలి అంటే మనం చెస్ట్ లూజ్ కానీ నడుం లూజ్ కానీ ఎంత వస్తే దాన్ని ఎలా డివైడ్ చేసుకొని తీసుకొని డ్రా చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇలా వెనక భాగం అనేది కటింగ్ చేసిన తర్వాత ముందు భాగం కట్ చేసుకోవాలి. అయితే మనకి ఫ్రంట్ అనేది క్లోజ్ ఉంది, బ్యాక్ ఒకసారి వచ్చాయి కాబట్టి ఫ్రంట్ అనేది క్లోజ్ ఉంటుంది. క్లోజ్ ఉన్నది క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని క్లోజ్ ఉన్నది మన వైపున వేసుకొని వెనక భాగం అనేది పరిచేసుకొని ఆ వెనక భాగం ఎలా అయితే కట్ చేసామో అలానే మొత్తం కూడా లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేశాక ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్స్ అనేవి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఏం టెన్షన్ లేదండి, డైరెక్ట్గా ఆది బ్లౌజ్ని పరిచేసుకొని మెజర్మెంట్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా వెనక భాగం పరిచేసుకొని డ్రా చేసుకున్నాక నెక్ అనేది పరిచేసుకోండి. ఇట్లా పరిచేసుకొని నెక్ రౌండ్ మొత్తం కూడా డ్రా చేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మనకి ఫ్రంట్లో కొద్దిగా లోతు తీయాల్సి ఉంటుంది, ఒక 1/2 ఇంచ్ వరకు. డైరెక్ట్ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నా సరిపోతుంది, లేదంటే ఆది బ్లౌజ్తో ఇట్లా కొలిచేసుకొని కూడా లోతు అనేది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి దాటు పొడవు వెడల్పు ఎలా తీసుకోవాలా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కింది వైపున ఎంత ఉందో ఒక్కసారి చూసుకోండి. కింద అక్కడ స్టిచ్ చేసిన డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ మిడిల్ డాట్ కూడా ఎంత వచ్చిందో కొలిచేసుకొని తర్వాత డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అపెక్స్ పాయింట్ వరకు క్లాత్ అనేది పట్టేసుకొని అపెక్స్ పాయింట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ చివరన డాట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో ఆ చివరన ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. అయితే ఒక్కొక్కరికి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా పొడవు ఉంటుంది, ఒక్కొక్కరికి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి కట్ చేసేటప్పుడు. వీళ్ళకి సమానంగా ఉంది కాబట్టి పర్వాలేదు, నేను డైరెక్ట్గా అలాగనే కట్ చేశాను. నెక్స్ట్ దాటు వెడల్పు, కింద దాటు వెడల్పు కూడా ఇలా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి పట్టేసుకొని దాటు వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 ఇంచులు పైనకి స్ట్రేట్గా తీసుకొని లైన్, తర్వాత క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఈ క్రాస్గా మార్కింగ్ చేసిన లైన్ని చంకా వైపున ఇంకా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వెనక వైపు సైడ్కి పై వైపున 1/2 ఇంచు, కింది వైపున 1 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డాట్ వస్తుంది కదా, ఆ డాట్కి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి కింది వైపున 1 ఇంచు, పై వైపున 1/2 ఇంచు కంపల్సరీగా తీసుకోండి. తీసుకున్నాక ఇలా ఒక్కొక్క బ్లౌజ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ ఉంటుంది కింది వైపున, ఒక్కొక్క బ్లౌజ్కి స్ట్రేట్గా ఉంటుంది. అయితే ఈ బ్లౌజ్కి స్ట్రేట్గానే ఉంది, నేను 2 విధాల లైన్ డ్రా చేశాను. ఒకవేళ క్రాస్గా తీసుకున్న వాళ్ళు 1 ఇంచు పైకి తీసుకోండి. మొత్తం కూడా డ్రా చేసుకున్న తర్వాత డైరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రిన్సెస్ కట్కి మధ్యలో మనం డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడ కట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను కట్ చేయలేదు, డైరెక్ట్గా కట్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ డాట్ అనేది స్టిచ్ చేశాను, కటింగ్ చేశాను. అయితే మధ్యలో అయితే ఇక్కడ ఏమీ కూడా కట్ చేయడం అనేది ఏముండదు, డైరెక్ట్గానే నేను కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేశాను. కటింగ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం డాట్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పైన ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి తీయాలి. కానీ హ్యాండ్స్కి ఇక్కడ మనకు క్లాత్ తక్కువ పడుతుంది. వాళ్ళు మనకు మీటర్ ఇచ్చారు లైనింగ్ అనేది, లైనింగ్ మీటర్లో కూడా సరిపోలేదు. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా వేరే క్లాత్ అనేది తీసేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేశాను. ఆ 1 మీటర్లో మిగిలిన చిన్న పీసెస్ని నేను జాయింట్స్ కోసం యూజ్ చేశాను. వేరే లైనింగ్ అనేది ఇంకా కొద్దిగా తీసేసుకొని హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ చేశాను. ఫస్ట్ అయితే హ్యాండ్ ఎలా ఉందో హ్యాండ్ పొడవు లూజు మొత్తం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం కట్ చేసేది రాసి పఫ్ హ్యాండ్స్ అండి. ఫస్ట్ అయితే ఏం చేయాలి అని అంటే నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలా అయితే డ్రా చేస్తామో చేతి పొడవు లూజు చంక డౌను అంతా ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలానే
మొత్తం కూడా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత పై వైపున రాసి పఫ్ హ్యాండ్స్ అనేవి డిజైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా హ్యాండ్ షేప్ డ్రా చేసిన తర్వాత పఫ్ హ్యాండ్స్ కోసం పై వైపున 2 ఇంచులు తీసాను, వెడల్పేమో 2.5 ఇంచులు తీసి రౌండ్గా మార్కింగ్ చేసేసాను. మార్కింగ్ చేసి ఇక్కడ పై వైపున ఎక్స్ట్రాగా తీసిన దాన్ని ముందు మనం డ్రా చేసుకున్న చేతిలోకి కలిపేసాను. అంతే. అయితే పఫ్ కొద్దిగా ఎక్కువగా రావాలని అంటే 3 ఇంచుల వరకు తీసుకోండి. పై వైపున 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవు అట్లా తీసుకోండి. వీళ్ళు పఫ్ కొద్దిగానే పెట్టమన్నారు కాబట్టి 2 ఇంచులు సరిపోతుందని 2 ఇంచులు తీసుకున్నాను. ఇలా కట్ చేసిన దగ్గర చిన్న చిన్న పఫ్స్ అనేటివి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా కూడా అయిపోతుందండి. అంతే. రాసి పఫ్ హ్యాండ్స్ కట్ చేయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ సైడ్ మనకు జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ అనేది ఇలా మిగిలిన క్లాత్లో సెట్ చేసి కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. అంతే, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ దానిపైన వేసేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ కూడా ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంటే ఒరిజినల్ క్లాత్ కూడా మనకు సరిపోదండి. అలా సరిపోనప్పుడు మనం మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని పరిచేసి ఈ లైనింగ్ పీసెస్ అనేటివి ఒక్కొక్కటి సెట్ చేసుకోవాలి. ఎక్కడ అయితే సెట్ అవుతుందో, అంటే మనకి కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ అవ్వాలి అని ఇలా వేసేసుకొని ఫస్ట్ చెక్ చేసుకోండి ఎక్కడైతే సెట్ అవుతుందో అని. ఒక 2-3 విధాల కూడా వేసి సెట్ చేసుకోండి. మనకు చీరలో వచ్చిన క్లాత్ కొద్దిగా ఎక్కువగానే ఉంది, అందుకని చెప్పేసి జాయింట్స్ ఎక్కడ కూడా పడకుండా మనకి క్లియర్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ తర్వాత వెనక భాగం అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగం కట్ చేసుకోండి, ఎందుకంటే జాయింట్స్ పడితే అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. ఈ కటింగ్ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేసి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా మోడల్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.